వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. వివరాలకు వెళితే 6 నెలలు గవర్నర్ పాలన ముగిసిపోవడంతో బుధవారం అర్ధరాత్రి నుంచి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రపతి పాలన కిందికి వచ్చింది. రాష్ట్రంలో కేంద్ర పాలన విధించేందుకు అవకాశం కల్పిస్తూ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఇందుకు సంబంధించిన ప్రకటనపై సంతకం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో కేంద్ర కేబినెట్ జమ్మూ కాశ్మీర్లో రాష్ట్రపతి పాలన విధించాలని సోమవారం నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాలతో అసెంబ్లీ స్థానాల పెంపు ఇప్పట్లో సాధ్యం కాదని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. రాష్ట్ర విభజన తర్వాత అసెంబ్లీ స్థానాలు పెంచాలని విభజన చట్టంలో పేర్కొన్న అంశంపై తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్రాజ్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. రాజ్యాంగంలోని 170వ అధికరణ ప్రకారం 2026 తర్వాత జనాభా లెక్కల ఆధారంగానే అసెంబ్లీ పెంపు ఉంటుందని వెల్లడించింది. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీ తీరును హైకోర్టు తప్పుపట్టింది. చట్ట నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించలేదని, దీని ఫలితంగా తాము తిరిగి ఆదేశాలిచ్చే వరకు పంచాయతీ కార్యదర్శులుగా ఎంపికైన అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు ఇవ్వరాదని హైకోర్టు న్యాయమూర్తి ఎంఎస్ రామచంద్రరావు బుధవారం మధ్యంతర ఆదేశాలు జారీ చేశారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం రిజర్వేషన్లు 50% మించరాదని, ఎంపిక ప్రక్రియలో చట్ట నిబంధనలు అమలు చేయలేదని, ఈ కారణంగా తాము తిరిగి ఆదేశాలు జారీ చేసే వరకు పంచాయతీ కార్యదర్శులు పోస్టుల భర్తీ ప్రక్రియను నిలిపివేయాలని న్యాయమూర్తి తమ ఆదేశాల్లో తేల్చి చెప్పారు. తెలంగాణలో ఇప్పటికే ఉన్న 31 జిల్లాలకు తోడు మరో 2 జిల్లాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్లను కోరిన CCLA ములుగు, నారాయణపేటలను కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పాలనా సౌలభ్యం కోసం గతంలో విభజన అనంతరం 10 జిల్లాలను 31 జిల్లాలుగా చేసిన మరో 2 జిల్లాల ఏర్పాటుకు సిద్ధమైంది. అసెంబ్లీ తొలి సమావేశం సంక్రాంతి తర్వాతే ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. మంత్రివర్గ విస్తరణ, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఖరారు పూర్తి అయిన తర్వాతనే అసెంబ్లీ ఏర్పాటు చేసి ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం చేయాలని సీఎం ఆలోచనగా ప్రచారం జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన రైతు బంధు పథకం వైపు ఇప్పుడు యావత్ దేశం చూస్తుంది. రైతు పంటకు పెట్టుబడి కోసం ఏర్పాటు చేసిన ఈ పథకం ద్వారా ఎంతోమంది రైతులు అప్పులు చేయకుండా ఆసరాగా ఉందని ప్రశంసలు వచ్చాయి. దీనిపై కేంద్ర ఆర్థిక శాఖ మాజీ సలహాదారు అరవింద్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, రైతుల ఆదాయాన్ని పెంచడానికి తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బంధు చాలా ఉత్తమమైన పథకమని, ఇది ఒక సామాజిక సంక్షేమ పథకంగా కాకుండా వ్యవసాయ సంస్కరణగా చెప్పుకోవచ్చు అన్నారు. రుణమాఫీ కన్నా రైతు బంధు పథకం చాలా మేలైనదిగా ఆయన తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలోని ఆదిబట్ల పురపాలక సంఘ కొంగన్కలాన్లో బతుకమ్మ చీరలు స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ పాలనలో మహిళలకు అన్ని సదుపాయాలు అందజేస్తారన్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని చీరలు తీసుకున్నారు. ఈ గ్రామంలో పండుగ వాతావరణంలా కనిపించిందన్నారు. గౌరవ ముఖ్యమంత్రి స్తోమత లేనటువంటి మహిళలందరికీ కూడా బతుకమ్మ చీరలు పంచాలనే ఆలోచనతోటి గత 2 సంవత్సరాల నుంచి కూడా చేయడం జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం కొద్దిగా ఎన్నికల నిబంధనలు, ఎన్నికల యొక్క కోడ్ ఉన్నది కాబట్టి ఇవ్వలేక ఇప్పుడు ఈ రోజు ఈ ఊర్లో అందరిలో స్టార్ట్ చేయడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా ప్రతి గ్రామంలో కూడా చీరల పంపిణీ కార్యక్రమం ఈ నిన్నటి నుంచి కూడా స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. మహిళా తల్లులు అందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం. ప్రభుత్వం తరఫు నుంచి మాకు ఒక చిన్న గిఫ్ట్ వచ్చిందని చెప్పేసి వాళ్ళు చాలా ఆనందోత్సవంతో ముందుకు చెప్తా ఉన్నారు. అదేవిధంగా ప్రభుత్వం అన్ని విధాలా రేపు రాబోయే ఎక్స్మస్ కూడా ఉన్నటువంటి క్రిస్టియానిటీకి సంబంధించిన వాళ్ళందరికీ కూడా ఈ చీరల పంపిణీ కార్యక్రమం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది చాలా సంతోషం. గత ప్రభుత్వాలు ఎన్నడూ కూడా ఎప్పుడు కూడా చేయనటువంటి సందర్భాలు ఈ ప్రభుత్వం వచ్చిన గత 4.5 సంవత్సరాల్లో ఈ యొక్క మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి సందర్భంలో అందరూ కూడా ఆశిస్తూ ఉన్నారు. ఇది కంటిన్యూ చేసుకుంటూ ముందుకు పోవాలని చెప్పేసి కూడా అందరం కూడా ప్రజాప్రతినిధులు కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం కూడా చాలా మంచి ఈ రోజు మొగర గ్రామంలో మొదట చీరల పంపిణీ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగిందంటే అందరికీ కలుసుకునే భాగ్యం కూడా కలిసే విధంగా కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి
మహేశ్వరం నియోజకవర్గంలో గట్టుపల్లి అక్కనపల్లిలో బతుకమ్మ చీరల పంపిణీ చేశారు. స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని చీరలు తీసుకున్నారు. నల్గొండ జిల్లా నకరేకల్ మండల కేంద్రంలో ట్రాయ్ నిబంధనలకు వ్యతిరేకంగా కేబుల్ ఆపరేటర్లు నిరసన ర్యాలీ చేశారు. ఈ ర్యాలీలో కేబుల్ టీవీ స్టేట్ కోఆర్డినేటర్ బడుగుల ఉపేందర్ తదితరులు స్థానిక ఎంఆర్ఓకి వినతి పత్రం అందజేశారు. బంగారం ధర మళ్లీ తగ్గుముఖం పట్టింది. డిమాండ్ ఆశించినంతగా లేకపోవడంతో బుధవారం 10 గ్రాముల ధర 31,000 దిగువకు పడిపోయింది. ట్రేడింగ్లో 10 గ్రాముల పసిడి ధర 210కి తగ్గి 31,850కి చేరింది. పెళ్లిళ్ల సీజన్ ముగియడంతో స్థానిక నగల వ్యాపారుల నుంచి డిమాండ్ తగ్గిందని, ఈ కారణంగానే బంగారం ధర తగ్గుముఖం పడుతుందన్నట్లు ట్రేడింగ్ వర్గాలు తెలిపాయి.